ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫాలోయింగ్ జీసస్ ఎగ్జాంపుల్. యేసు యొక్క మాదిరిని ఆ, 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 వెంబడించటము, యేసు యొక్క మాదిరిని యేసు ప్రభులాగా జీవించటము. ఈ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 13 వర్స్ 15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. For I have given you an example that ye should do as I have done to you. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. ఒక గొప్ప లీడర్గా, ఒక ప్రభువుగా యేసు ప్రభువారు తన యొక్క అతి ప్రియమైనటువంటి శిష్యులకు చెప్పుచున్నటువంటి మాటలు ఇవి ప్రియులారా. యేసు ప్రభు మరి చనిపోవటానికి ముందు చేసినటువంటి ఒక గొప్ప కార్యము పిల్లారు. ఈ యొక్క లెంట్ సీజన్లో దిస్ ఇస్ ద టైమ్, ఎ సీజన్ ఆఫ్ రిపెంటెన్స్, రిఫ్లెక్షన్ అండ్ రెన్యూవల్. ఈ యొక్క ప్రియులారా లెంట్ సీజన్లోనే మనము పశ్చాత్తాపడటానికి, మరి కొంచెం ఆలోచించటానికి, పరిశీలించుకోవటానికి, మరి అంతేకాకుండా పునరుజ్జీవన పడటానికి, పునరుజ్జీవం పడటానికి కూడా ఒక గొప్ప సమయం పిల్లారా. ఆ అప్పర్ రూమ్లో ఆ యొక్క గోడ గదికి వెళ్ళి పిల్లారా, మరి అక్కడ మరి ఆ యొక్క సిలువ కార్యక్రమానికి ముందు యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకొని పిల్లారా ఆ శిష్యుల యొక్క పాదములు కడగటం మనం చూస్తున్నాం పిల్లారా. Jesus stoops to wash his disciples' feet and says, I have given you an example. చూడండి, అక్కడంతా కూడా మామూలు తారు రోడ్లు ఈ కాదు, కానీ మట్టితో కూడినటువంటి భయంకరమైనటువంటి మురికి ఉన్నటువంటి కాళ్లను మరి కడగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము, గొప్ప కార్యమును. ఈ యొక్క మరి ఆ లెంట్ ప్రయాణంలో పిల్లరా మనం 5వ వారంలోనికి వచ్చి ఉంటున్నాము. ఈ వారంలో మరి ప్రభువారు మనల్ని దీనత్వం కలిగి ఉండాలని చెప్పి, ఎంతో త్యాగంతో కూడుకొని ఉన్నటువంటి ప్రేమను కలిగి ఉండాలని చెప్పి, అంతేకాకుండా సేవా దృక్పథం కలిగి ఉండాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు పిల్లారా. ఈరోజు మరి దాని అంశము ఫాలోయింగ్ జీసస్ ఎగ్జాంపుల్. మరి డిసైపుల్షిప్ అని కూడా అనవచ్చు పిల్లారా. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, నన్ను వెంబడించండి. యేసు యొక్క మరి ఎవరిని వెంబడించాలా? యేసును తాను ఉపేక్షించుకొని సిలువను మోసుకుంటూ పిల్లరా మరి ప్రభు వారిని వెంబడించాలా. యేసు ఆదర్శం అనేటటువంటిది అది అనుసరించటం. మరి ఆయన చూపించినటువంటి మాదిరిలో మనం కూడా మరి ముందుకు వెళ్ళటము. మరి క్రీస్తు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ డెలిబరేట్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్. క్రీస్తు యొక్క మనోభావాలు, మరి ఆయన యొక్క ఆ క్రియలను ఉద్దేశపూర్వకంగా మరి అనుసరించటం పిల్లలు. ఆ దీనత్వంతో, ప్రేమతోటి, ఆ త్యాగంతో ముందుకు వెళ్ళటం. ఈ యొక్క మరి లెంట్ సీజన్లో మనం పశ్చాత్తాపంతో సరి చేసుకోవటం, సమాధాన పడటం, మరి ప్రార్థనతోటి మరి ఎన్నో మంచి కార్యములు చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. మరి ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయము అంతా కూడా ఇట్స్ సెట్ ఎట్ ద లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం ప్రియులారా. ఆ సమయం పిల్లారా, యేసు ప్రభువారు ఏరీగా మరి మొట్టమొదటి వచనంలో చూస్తే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. గడియ పిల్లారా, ఆ గడియ వచ్చిన ఎరిగి యేసు ప్రభువుకు అంతా కూడా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. మరి ఆ గతము తెలుసు, ప్రస్తుతం తెలుసు, మరి అంతేకాకుండా భవిష్యత్తులో భూత మరి వర్తమానాలు
భవిష్యత్తు, మరి ఇవన్నీ కూడా పిల్లరా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి పిల్లరా. కాబట్టి జరగబోయేటటువంటి దాన్ని చూసి మరి ఇంకా ఒక లాస్ట్ ఇంప్రెషన్, ఒక ప్రియులారా వాళ్లకు గుర్తుండేటటువంటి రీతిగా ఒక మరి ప్రభురాత్రి భోజనం దీన్ని మరి చెయ్యమని చెప్పాడు ప్రభు వారు. మరి ఇప్పటికీ కూడా మరి ప్రతి సంఘంలో మరి దేనిని మరి పాటించటం అనేటటువంటి క్రీస్తును గుర్తు చేసుకుంటూ మరి తన యొక్క శరీరాన్ని గుర్తు చేసుకుంటూ మరి రొట్టె మరి రక్తాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ద్రాక్ష రసమును మరి ఆయన తీసుకోమని చెప్పింటున్నాడు. ఆ రీతిగా ఈ దినాల్లో కూడా చేయటం అనేటువంటిది చూస్తున్నాము. మరి అంతేకాకుండా ఇక్కడ చూడండి యేసు ప్రభు వారు మరి పేతురు వద్దు నాకు అని చెప్పి చెప్పటం చూస్తున్నాను. ప్రభువా నీవు నా పాదములు కడుగుతువా, 13 6వ వచనంలో నీవు నా పాదములు కడుగుదు అని ఆయనతో నేను అందుకు యేసు "ఉమ్, నేను కడగడని మరి ఆ రీతిగా అక్కడ డిస్కోర్స్ జరుగుతుంది పేతురుతోటి, నన్ను కడగొద్దు అన్నప్పుడు కడకపోతే నీవు నాకు పాత్రుడవు కాదు అని చెప్పి అన్నప్పుడు ఆ రీతిగా నన్ను మొత్తం కూడా ఆయన్ను మరి కడగమని చెప్పి ఉంటున్నాడు. మరి అక్కడ ఆ యొక్క బోధలో పేతురును తర్వాత ఆయన అప్పగించినటువంటి యూదాను కూడా మరి ఆ యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనటం మనము చూస్తున్నాము. మరి ఈ యొక్క గ్రీకు పదము పారాడిగ్మా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆదర్శం, ఆదర్శవంతం, ఒక మాదిరి, ఒక నమూనా అని చెప్పి మోడల్ టు ఇమిటేట్ పిల్లారు. కాబట్టి ఆయన అది ఒకటి సెట్ చేసిపోయి ఉంటున్నాడు. లీడర్స్గా, కాపర్లుగా పిల్లలు మనం ఎంతో మాదిరిగా ఒక తండ్రిగా పిల్లలు రోల్ మోడల్ మనల్ని చూసే మన యొక్క బిడ్డలు మరి మనల్ని వెంబడిస్తారు. మరి ప్రభువారు ఒక గొప్ప నాయకుడిగా పిల్లలు ఆయన మరి ఒక మంచి మోడల్గా ఉంటూ తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, నేను చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని మాదిరిగా పిల్లారా. ఇది నాలో అటువంటి మోడల్స్ అవసరమైంటున్నారు. రోల్ మోడల్స్ ఈ లోకం అంతా కూడా చూస్తున్నారు. ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు, పరివృత్తపడవారు అన్నటువంటి వారు. డూ జస్ట్ యాజ్ ఐ హ్యావ్ డన్, నేను చేసిన ప్రకారం మీరును చేయండి. మరి 17 చూస్తే ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డూ దీస్ థింగ్స్. కాబట్టి పిల్లరా ఇటువంటి ఈ యొక్క దీనత్వంతో ఆ శుభ్రత, కడగబడేటటువంటి ఇది క్షమాపణ, ఆ ప్రేమ ఇవన్నీ కూడా పిల్లరా మనము ఆ యొక్క సిలువలో మనం చూస్తాం. సిలువలో 7 మాటలు కూడా చూడండి. ఆ, మరి అవన్నీ కూడా వీటిని తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా హ్యూమిలిటీ పిల్లలు, దీనత్వం అనేటటువంటి క్రైస్తవులలో ఉండవలసినటువంటి గొప్ప గుణము, లేకపోతే శిష్యత్వం, క్రీస్తును వెంబడించేటటువంటి వారంగా ప్రభు మనలో ఈ యొక్క దీనత్వం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఈ యొక్క లెంట్ సీజన్లో మనము మరి మన యొక్క సౌకర్యాలు, సుఖాలను వాటన్నిటిని కూడా వదిలిపెట్టి మరి ఆ క్రమశిక్షణతోటి మరి మరి ఆ యొక్క గర్వం, అహంకారం అన్ని కూడా వదిలిపెట్టి దీనత్వంతో, తగ్గింపుతనంతో మరి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లారా. ఒక మరి ప్రౌడ్ పర్సన్ హూ క్వైట్లీ సర్వ్స్ ఫ్యామిలీ డెమాన్స్ట్రేట్స్ ట్రూ హ్యూమిలిటీ. ఒక అహంకారంతో ఎంతో పిల్లరా ఉన్నటువంటి అతను ఎప్పుడైతే తగ్గించుకొని కుటుంబానికి సేవ చేస్తాడో దాంట్లో నిజమైనటువంటి దీనత్వాన్ని మనం చూడగలం పిల్లలు. ఇక్కడ యేసు ప్రభువారు హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకోవటం, కీనోసిస్, అండ్ టుక్ ద లోయెస్ట్ ప్లేస్ పిల్లలు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే పిల్లరా మరి శిలువ మరణం పొందినంతగా. అంతేకాకుండా పిల్లల చెమట బిందువులు కూడా రక్తంగా మారిపోవటం. మరి ఎంతగా ఆ యొక్క దినాలలో సేవకులు లేకపోతే సర్వెంట్స్ చేసేటటువంటి పనిని పిల్లరా చేయటం అనేటటువంటి మనం చూస్తున్నాం. అంత తగ్గింపుతనం చూస్తున్నాం పిల్లలు. టు ఫాలో హిమ్ ఈస్ టు రిజెక్ట్ ప్రైడ్ అండ్ ఎంబ్రేస్ లోలీనెస్. కాబట్టి పిల్లలు ఆయనను వెంబడించటం అంటే ఇది మరి మన యొక్క గర్వాన్ని దాన్ని పిల్లల వదిలివేసి మరి లో
యాప్టిట్యూడ్, వినయంతో కూడినటువంటి దాన్ని అంగీకరించాల్సినటువంటి వారం అంటున్నాము. రెండవదిగా సాక్రిఫిషియల్ సర్వీస్, మరి ఆ బలియాగంతో కూడినటువంటి, యాగంతో కూడినటువంటి ఆ సేవ ప్రియులారా. మరి యేసు ప్రభు యొక్క మరి మాదిరి మనల్ని ఈ డిమాండ్స్ సాక్రిఫిషియల్ సర్వీస్, మరి త్యాగంతో కూడినటువంటి మన యొక్క అర్పణగా పిల్లల సజీవ యాగంగా మీ యొక్క శరీర అవయములను అర్పించుకొనడి అని చెప్పి మనము రోమిలకు 12:1 చూస్తాం పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మరి వాలంటీర్స్ హూ స్పెండ్ టైమ్ కేరింగ్ ఫర్ అన్ ఎల్డర్లీ నేబర్ వితౌట్ సీకింగ్ ప్రైజ్ షో కాస్ట్లీ సర్వీస్. కాబట్టి పిల్లరా, మనము ఆ రీతిగా పిల్లరా మరి వాలంటీర్స్ చూస్తే వారు ఏ రీతిగా మరి పెద్దవారికి సహాయం చేయటం, వారికి పరామర్శించటము, వారిని జాగ్రత్తగా చూసుకోవటము, అనేక రీతులుగా వారి యొక్క సమయాన్ని, వారి యొక్క డబ్బును, వారి యొక్క రిసోర్సెస్ను ఇన్వెస్ట్ చేయటము, డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ దట్ సర్వీస్ పిల్లరా. ఆ రీతిగా ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే ఫుట్ వాషింగ్, పాదములు, ఇక్కడ 12లో చూస్తే వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా. కాబట్టి ఇక్కడ ఫుట్ వాషింగ్ ఫోర్ షాడోస్ ద క్రాస్, a service that costs time, comfort and reputation. కాబట్టి పిల్లల ఈ యొక్క పాదాలు కడగటం అనేటటువంటిది, పాదాలు కడగటం పిల్లల మరి అది ఆ సిలువను సూచిస్తుంది. అది సమయము, మరి ఆ శాంతి మరియు ఖ్యాతిని కూడా ఖర్చు చేసే సేవ పిల్లల. ఇన్వెస్టింగ్ అవర్ టైం, మరి ఎంతగా పిల్లరా ఆ యొక్క మరి తగ్గింపుతనం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క లెంట్ సమయంలో ఇన్వైట్స్ us టు సాక్రిఫైస్ అవర్ సెల్స్ ఇన్ సర్వీస్ టు అదర్స్. ఈ యొక్క సమయంలో పిల్లరా మరి క్రీస్తుని వెంబడించేటటువంటి వారముగా పిల్లరా మనము ఆ త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి ఇతరులను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, ఆపదల్లో ఉన్నటువంటి వారికి, అవసరతల్లో ఉన్నటువంటి వారికి మరి సహాయం చేయటం అవసరం. మూడవదిగా టాంజిబుల్ అండ్ ఇండిస్క్రిమినేట్ ఇమిటేషన్. ఇది పిల్లరా మరి నాకు మాదిరిగా ఉండి మీకు మరి మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని. కాబట్టి ఇది ఎంతో స్పష్టమైనటువంటిది పిల్లారా. టాంజిబుల్ అండ్ ఇండిస్క్రిమినేట్ ఇమిటేషన్, వివక్ష లేనటువంటి అనుకరణ. ఇంకా దాంట్లో ఏమి ఇక క్వశ్చన్ చేయటానికి లేదు పిల్లలు. మనం ఆ రీతిగానే యేసు ప్రభువారు చేశాడు. కాబట్టి అదే పందాలో, అదే మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ బి టాంజిబుల్ అండ్ ఇండిస్క్రిమినేట్. కాబట్టి యేసు ప్రభు అనుకరణ అది స్పష్టంగా మరియు వివక్ష లేనిదిగా ఉండాలి. మరి ఇక్కడ యేసు ప్రభు చూస్తే పిల్లరా ఆ యూదా యొక్క పాదములు కడుగుతున్నాడు, పేతురు యొక్క పాదములు కడుగుతున్నాడు, చూస్తున్నాడు. ఎటువంటి వివక్ష లేదు. అందరినీ కూడా పిల్లల యేసు అందరికి ప్రభు, ఈ లోకం అందరి కొరకు కూడా ఆయన చనిపోయాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందరు అంగీకరించిన వారు అందరూ కూడా మరి దేవుని యొక్క కుమారులు అనబడదురు పిల్లలారా. కాబట్టి ఎంత ధన్యత. కాబట్టి అటువంటి ఆధిక్యతను మనము ఇంకా ప్రభువును తెలుసుకొనకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్. ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి పిల్లల ఆయన చూపించేటువంటి మార్గంలో మరి వెళ్దాము. ట్రూ ఇమిటేషన్ రీచెస్ అవుట్ ఈవెన్ టు దోస్ వి డిస్లైక్ ఆర్ హూ హ్యావ్ హర్ట్ us. మరి నిజమైనటువంటి ఆ మాదిరిలే అంటే ఏంటి అంటే రీచింగ్ అవుట్ టు దోస్ వి డిస్లైక్, మనకి ఇష్టం లేనటువంటి వారిని కూడా మరి మనల్ని బాధపరిచినటువంటి వారిని కూడా ప్రేమ చూపించటం, కరుణ చూపించటం, జాలిని చూపించటము మరి చేయట్లో దాంట్లో ఎంతో గొప్ప మరి సత్యం ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు సర్వ్డ్ ఫ్రెండ్స్ అండ్ బిట్రయర్స్ అలైక్. యేసు ప్రభువారు తన స్నేహితులను, తనను మరి బిట్రే చేసినటువంటి వారిని కూడా పిల్లరా, మోసం చేసినటువంటి వారిని కూడా మరి సేవ చేయటం అనేటటువంటిది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. బట్ అవర్స్ డ్యూటీ ఈజ్ టు సర్వ్ అదర్స్ పిల్లలు అందరినీ. డిసైపుల్షిప్ సీక్స్ గుడ్ ఫర్ ఆల్.
నాట్ ఓన్లీ ద డిజర్వింగ్. మరి ఏదో అర్హులైనటువంటి వారికే కాదు కానీ అందరిని కూడా మంచి ఆశిస్తుంది ప్రియులారా ఈ యొక్క శిష్యత్వం. కాబట్టి ఆ ఆ ఒక వాక్యము ప్రియులారా, మరి యేసు ప్రభు ఫిలిప్పీలకు 2:5-8 దాకా చూసుకుంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా చూడండి ప్రియులారా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ఉండాలని చెప్పి ఆయన ఎంతగా రిక్తుడయ్యాడు. సా మరి మరణం పొందినంతగా పిల్లారా, ఆ ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, శిలో మరణం పొందినంతగా విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. నా పిల్లల మనకు ఒక గొప్ప రోల్ మోడల్గా ఉంటున్నాడు, మాదిరిగా ఉంటున్నాడు. ఆ ఖాళీగా క్రీస్తు స్వయంగా పిల్లల ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు పిల్లారా. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మరి ఉండటానికి ప్రభువారు మనకు సహాయము చేయను గాక. మరి ఈ రీతిగా ఉండటానికి పిల్లారా మనం కూడా మరి కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ మరి యొక్క లెంట్ సీజన్లో పిల్లారా, పెయిర్ సర్వీస్ విత్ సాక్రిఫైస్ విత్ సర్వీస్, మన యొక్క ఆ యొక్క త్యాగముతోటి యాగముతోటి మరి దానికి సేవలు కూడా మిళితం చేద్దాము. ఆ ఊరికనే యాగము సమర్పించుకోవటం కాదు కానీ, డివోషన్ రెవరెన్సే కాదు కానీ, వీ నీడ్ టు యాడ్ సర్వీస్ ఆల్సో. అనేక రీతిలుగా సంఘ సేవ, సహవాసంలో సేవ చేయటం, యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీస్. మరి అంతేకాకుండా పిల్లరా మరి ఆ యొక్క దీనత్వంతో తగ్గింపుతోటి క్రీస్తు యొక్క మోడల్లో చేయాలి. వీక్లీ మరి హంబుల్ యాక్ట్స్, మరి ఒక్కొక్క వారంలో ఏ రీతిగా పిల్లరా మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఎన్నో రీతిలుగా మనము మంచి పనులు చేయట్లో మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాడు. డిష్ వాషింగ్, విజిటింగ్, లిజనింగ్ పిల్లలు వినటము, కొంత సమయం కేటాయించటము, మరి సందర్శించటం, హౌస్ విజిట్స్ పిల్లరా, మరి అంతేకాకుండా ఏమైనా మీటింగ్స్ అరేంజ్ చేయటం, కాటేజ్ మీటింగ్స్, ఇంకా మరి హాస్పిటల్ విజిట్స్ పిల్లరా, మరి అనేక విధములుగా పిల్లరా మనము ఆ లోలీ సర్వీసెస్ చేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి ఆ, 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 మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభా. అయ్యో తండ్రి, క్రీస్తు యొక్క మాదిరిని ప్రభా, తండ్రి 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 ఫాలోయింగ్ జీసస్ ఎగ్జాంపుల్స్ అన్నటువంటి ప్రభు అంశం మీద తండ్రి ఈరోజు ధ్యానించడానికి సహాయం చేశారు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. 2000 సంవత్సరాలు అయినా కూడా తండ్రి ఇప్పుడు కూడా ప్రభు అదే రీతిగా తండ్రి క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని ఈ లోకానికి చూపించాలి, క్రీస్తు చేసినటువంటి పరిచర్యలను ప్రభా నిస్వార్థముగా ప్రభా ఒక గొప్ప నాయన తండ్రి 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 ఇతరులకు ప్రభు సేవ చేయటానికి పూర్ణ హృదయంతో ప్రభు మిమ్మల్ని ప్రేమించటము, అదే రీతిగా ప్రభు తండ్రి ఇతరులను కూడా ప్రేమించడానికి కావలసిన శక్తిని తండ్రి మీ యొక్క జ్ఞానమును తండ్రి ఓ ప్రభు తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ లోకంలో తండ్రి ఓ దయగల నాయన మా యొక్క ఆ పర్పస్ను మరి గుర్తు ఎరిగి ప్రభు మీరు తండ్రి మీ యొక్క పనిని తండ్రి సంపూర్ణంగా ఈ లోకంలో చేసి ఉంటున్నారు ప్రభు. నవ్ ఇట్ ఈస్ అవర్ టర్న్ లార్డ్. ఓ దయగల తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఈయన చిన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ యొక్క లెంట్ సీజన్లో రక్షించుకుంటూ వారి యొక్క జీవితాలను ప్రభు ఇంకా మీకు దగ్గర అవ్వటానికి ప్రభు మీ స్వరూపంలోనికి ఓ ప్రభు ఆ యొక్క క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండటానికి ప్రభు ఉద్దేశాలను కలిగి మీ చిత్తం చేయటానికి మీరు సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురయ్యారు యేసు నామములో తండ్రి వారిని తండ్రి దర్శించండి ప్రభు, దీవించండి ప్రభు. ఎంతమంది వారి యొక్క ఆప్తులను కోల్పోయి ఉంటారు, వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటి అయిన జీవిత భాగస్వామ్యం దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన ఇదైన దేవులతో నింపి పంపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.